ఇది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆధ్వర్యంలో విడుదలైన టీఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 859 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రాసెస్ సర్వర్తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్ ఓవర్వ్యూ. ఈ నియామక ప్రక్రియను హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ పేరు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ రిక్రూట్మెంట్ 2026. మొత్తం ఖాళీలు 859. నోటిఫికేషన్ విడుదలైన తేదీ జనవరి 19, 2026. అప్లికేషన్ విధానం పూర్తిగా ఆన్లైన్ మాత్రమే. అధికారిక వెబ్సైట్ tsh.gov.in యొక్క లింక్. వేకెన్సీ డీటెయిల్స్. పోస్ట్ వైజ్. ఈ నోటిఫికేషన్లో పోస్టుల వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ 319 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 159 పోస్టులు, ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులు, కాపీయిస్ట్ 63 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 61 పోస్టులు, ఎగ్జామినర్ 49 పోస్టులు, టైపిస్ట్ 42 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 నుండి 35 పోస్టులు. ఇలా మొత్తం కలిపి 859 పోస్టులు ఉన్నాయి. వేకెన్సీ రిజర్వేషన్ కేటగిరీ వైజ్. ఈ ఖాళీలు ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, సెయింట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు వర్తిస్తాయి. అలాగే పీడబ్ల్యూబీడీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా రిజర్వేషన్ కూడా తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయబడుతుంది. కేటగిరీ వారి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్. ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇవి. నోటిఫికేషన్ విడుదల జనవరి 19, 2026. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం జనవరి 24, 2026. అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026. రాత్రి ఉదయం 12:01 వరకు. రాత పరీక్ష CBT- ఏప్రిల్ 2026. అంచనా తేదీ హాల్ టికెట్ తేదీ తర్వాత ప్రకటిస్తారు. ఏజ్ లిమిట్ జనరల్. ఈ నోటిఫికేషన్కు కనీస వయస్సు 18 సంవత్సరాలు. అధిక పోస్టులకు గరిష్ట వయస్సు 46 సంవత్సరాలు. ప్రాసెస్ సర్వర్ పోస్టుకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు. వయస్సు లెక్కింపు తేదీ జూలై 1, 2026. ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్. రిజర్వేషన్ కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ మరియు సెయింట్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఎక్స్ సర్వీస్మెన్ వారి సేవా కాలాన్ని బట్టి, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీ కేటగిరీ వైజ్. ఓసీ మరియు బీసీ అభ్యర్థులు ₹600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, సెయింట్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ₹400 మాత్రమే చెల్లించాలి. ఫీజు చెల్లింపు విధానం పూర్తిగా ఆన్లైన్. ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వబడదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ప్రాసెస్ సర్వర్ పోస్టుకు ఎస్ఎస్సి 10వ తరగతి పాస్ కావాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు అర్హత ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ కావాలి. టైపిస్ట్ పోస్టుకు డిగ్రీతో పాటు టైపింగ్ స్కిల్ ఉండాలి. స్టెనోగ్రాఫర్ పోస్టుకు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ అవసరం. శాలరీ డీటెయిల్స్. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు జీతం ₹19,000 నుండి ₹58,850 వరకు. ప్రాసెస్ సర్వర్ పోస్టుకు ₹22,900 నుండి ₹69,150 వరకు. జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు ₹24,280 నుండి ₹72,850 వరకు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టుకు ₹32,810 నుండి ₹96,890 వరకు జీతం ఉంటుంది. ఇవి తెలంగాణ ప్రభుత్వ పే స్కేల్ ప్రకారం. ఎగ్జామ్ ప్యాటర్న్. CBT ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సుమారు 80 నుండి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నుంచి 120 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ వివరాలు నోటిఫికేషన్లో స్పష్టంగా చెబుతారు. ఎగ్జామ్ సిలబస్. పరీక్షలో ఈ సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్,
బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. స్కిల్ టైపింగ్ టెస్ట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్ పోస్టులకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ స్పీడ్ 45 WPM, స్టెనోగ్రఫీ 120 WPM. ఈ పరీక్షలు కేవలం క్వాలిఫై చేయడానికి మాత్రమే. సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం ఇలా ఉంటుంది. మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. రెండవ దశ స్కిల్ బై టైపింగ్ టెస్ట్ అవసరమైన పోస్టులకు. తర్వాత మెరిట్ లిస్ట్ విడుదల. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్. హౌ టు అప్లై చేయడానికి ముందుగా tshc.gov.in యొక్క లింక్ వెబ్సైట్కు వెళ్ళాలి. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తరువాత ఆన్లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి.